శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము. కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే 37 సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 37వ సర్గము. సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభాననా హనుమంతమువాచేదం ధర్మార్థ సహితం వచః. నిండు చంద్రునితో సమానమగు ముఖము కల సీతాదేవి హనుమంతుడు పలికిన ఆ మాటను విని యాతనితో ధర్మయుక్తమైన ఈ మాటను పలికెను. అమృతం విషసంసృష్టం త్వయా వనరభాషితం యచ్చ నాణ్యమనా రామో యచ్చ శోకపరాయణః. ఓ వానరుడా, రాముడు నన్నే తలచుచున్నాడు అను అమృతము వంటి వాక్యమును, అతడు దుఃఖపరాయణుడై ఉన్నాడు అను విషప్రాయమగు మాటను తెల్పి విషముతో కూడిన అమృతమును నా కొసగి సుఖదుఃఖములను రెంటినీ కలిగించుచున్నావు. ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. విస్తారమైన సంపద లభించినప్పుడు ఎక్కువ సంతోషించుట, దారుణమైన కష్టము కలిగినప్పుడు దుఃఖించుట మానవుని స్వభావము. ఆ సుఖదుఖములను తప్పించుకొనుటకతడు స్వతంత్రుడు కాడు. త్రాడు కట్టి ఈడ్చుకొని పోయినట్లు దైవమాతని లాగుకొని పోవును. విధిర్నూనమసంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రిం మాం చ రామం చ వ్యసనైః పశ్య మోహితాన్. ఓ వానరోత్తముడా, ప్రాణులకు విధినతిక్రమించుట సాధ్యము కాదనుట నిశ్చయము. చూడుము, నేను, రాముడు, లక్ష్మణుడును మేము ముగ్గురము కష్టములను పొందియున్నాము కదా. శోకస్యాస్య కథా పారం రాఘవోధి గమిష్యతి ప్లవమానః పరిశ్రాంతో హతనౌ సాగరే యథా. తాను ప్రయాణము చేయుచున్న నావ భగ్నము కాగా సముద్రము నీదికొనుచు అలసిపోయిన వాని వలె రాముడి దుఃఖసాగరము యొక్క అంతమునెప్పుడు చేరగల్గునో కదా. రాక్షసానాం వధం కృత్వా సూదయిత్వా చ రావణం లంకా మున్మూలితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతిః. నా భర్త అయిన రాముడు రాక్షసులనందరినీ చంపి రావణుని సంహరించి ఈ లంకానగరమును నశింపజేసి ఎప్పుడు నన్ను చూచునో కదా. సవాచ్య సంత్వర స్వేతి యావదేవ నపూర్యతే అయం సంవత్సరః కాలస్థావద్ధి మమ జీవితం. ఓ హనుమంతుడా, రావణుడు నాకు గడువు పెట్టిన కాలం 1 సంవత్సరము. ఆ గడువు ముగియక ముందే ఇచ్చటికి త్వరితముగా రావలెనని నీవు రామునితో జెప్పుము. వర్తతే దశమో మాసో ద్వౌ తు వర్తతే దశమో మాసో ద్వౌ తు శేషౌ ప్లవంగమా రావణేన నృశంసేన సమయో యః కృతో మమ. క్రూరుడగు రావణుడు గడువిచ్చిన సంవత్సరములో ఇప్పుడు 10వ నెల గడుచుచున్నది. ఇంక 2 నెలలే మిగిలియున్నవి. విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి అనునీతః ప్రయత్నేన న చ
తత్కురుతే మతిం. నన్ను రామునకప్పగింపవలెనని రావణుని సోదరుడు విభీషణుడు అతనితో ప్రయత్నపూర్వకముగా విన్నవించెను. కాని రావణుడు అతని మాటను వినడాయెను. మమ ప్రతిప్రదానం హి రావణస్య నరోచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యు కాలవశం గతం. నన్ను రామునకప్పగించుట రావణునకెంత మాత్రం ఇష్టము కాదు. కాలము సమీపించిన రావణుని యుద్ధములో గొనిపోవుటకు మృత్యుదేవత ఎదురు చూచుచున్నది. జ్యేష్ఠా కన్యా నలా నామ విభీషణ సుతా కపే తయా మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం. ఓ వానరోత్తమా, విభీషణుని పెద్ద కుమార్తె అనలయను పేరు గలది. ఈ సంగతి నాకు తెలిసినది. ఆమెను ఆమె తల్లి నా వద్దకు పంపినది. అవింధ్యో నామ మేధావీ విద్వాన్ రాక్షసపుంగవః ద్యుతిమాన్ శీలవాన్ వృద్ధో రావణస్య సుసమ్మతః. రామక్షయ మనుప్రాప్తం రక్షసాం ప్రత్యచోదయత్ న చ తస్య స దుష్టాత్మా శృణోతి వచనం హితం. బుద్ధిశాలియు విద్వాంసుడును రాక్షస శ్రేష్ఠుడును అగు అవింధ్యుడను వాడు గొప్ప తేజస్సు గలవాడు, ఉత్తమ శీలము కలవాడు, వృద్ధుడు, రావణునకు మిక్కిలి ఇష్టుడు. అతడు రాముని మూలమున రాక్షసులకు కీడు మూడునని రావణునకు తెలియజెప్పెను. అయినను దుష్టుడగు రావణుడు అతని హితవచనమును వినడయ్యేను. అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః అంతరాత్మా హి మే శుద్ధస్తస్మింశ్చ బహవో గుణాః. వానరోత్తముడగు హనుమంతుడా, నా భర్త శీఘ్రకాలములోనే నన్ను పొందగలడని నిశ్చయముగా దోచుచున్నది. ఇట్లు నా యంతరాత్మ బోధించుచున్నది. రాముని యందుగల పెక్కు మంచి గుణములను దీనిని సూచించుచున్నవి. ఉత్సాహ పౌరుషం సత్వమానృశంస్యం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. ఓ వానరా, రాఘవుడగు రాముని ఎడ ఉత్సాహము, పౌరుషము, బలము, క్రూరత్వము లేకుండుట, కృతజ్ఞత, పరాక్రమము, ప్రభావము అను ఉత్తమ గుణములు ఉన్నవి. 14 సహస్రాణి రాక్షసానాం జఘాన యః జనస్థానే వినా భ్రాత్రా శత్రుః కస్తస్య నో ద్విజేత్. రాముడు జనస్థానమునందు సోదరుని సహాయము లేకయే 14,000 మంది రాక్షసులను సంహరించెను. అతని ఎదుటబడిన శత్రువెవ్వడు భయపడకుండును. న స శక్యస్తులయితుం వ్యసనైః పురుషర్షభః అహం తస్య ప్రభావజ్ఞా శక్రస్యేవ పులోమజా. పురుషశ్రేష్ఠుడగు రాముడెన్ని కష్టములు వచ్చినను ఎంత మాత్రము చెలింపడు. ఇంద్రుని ప్రభావమును శచీదేవికి తెలిసినట్లు రాముని ప్రభావము నాకు తెలియను. శరజాలాం శుమాన్ శూరః కపే రామదివాకరః శత్రురక్షోమయం తోయముపశోషం నయిష్యతి. ఓ వానరోత్తమా, సూర్యుడు తన కిరణములచే జలములను ఇంకింపజేయునట్లు శూరుడగు రాముడు తన బాణ సమూహముచే విరోధులగు రాక్షసులను నశింపజేయగలడు. ఇతి సంజల్పమానాం తాం రామార్ధే శోకకర్షితాం అశ్రు సంపూర్ణ నయనా మువాచ వచనం కపిః. రాముని గూర్చిన దుఃఖము వలన గృశించినదియు కన్నుల నుండి బాష్పములను గార్చుచున్నదియు నగు సీతాదేవి ఇట్లు పలుకగా కపీశ్వరుడగు హనుమంతుడు ఆమెం జూచి ఇట్లు పలికెను. శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతీం హర్యరుక్షగణ సంకులాం. అమ్మా, నా వలన నీ వృత్తాంతమును విని శీఘ్రముగనే రాముడు వానరములతోనూ భల్లూకములతోనూ గూడిన గొప్ప సైన్యమును దీసుకొని ఇచ్చటికి రాగలడు. అథవా మోచయిష్యామి త్వామద్యైవ వరాననే అస్మాద్ దుఃఖాదు పారోహ
మమ పృష్ఠ మనిందితే. అందమైన ముఖము కలదానవు, స్తుతింపదగిన దానవు నగు సీతాదేవి, అంతవరకెందుకు? ఈ దుఃఖము నుండి నీకిప్పుడే విడుదలను కలిగింతును. నా వీపుపై నెక్కుము, నిన్ను రాముని యొద్దకు తీసుకొని పోయెదను. త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం, శక్తిరస్తి మే ఓఢుం లంకామపి సరావణాం. నిన్ను నా వీపుపై నెక్కించుకొని సముద్రమును సులభముగా దాటగలను. కాబట్టి నాకట్టి శక్తి ఉన్నదో లేదో అని నీవు సందేహింపనక్కరలేదు. రావణునితో కూడా ఈ లంకను కూడా మోయగలను. అహం ప్రశ్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలీ, ప్రాపయిష్యామి చక్రాయ హవ్యం హుతమివానలః. అగ్నిహోత్రుడు తన యందు హుతమైన హవ్యమును ఇంద్రుని బొందించినట్లు, ఓ మైథిలి, నేను ఇప్పుడు ప్రశ్రవణాద్రిపైనున్న రాముని దగ్గరకు నిన్ను చేర్చగలను. ద్రక్ష్యస్యద్యైవ వైదేహి రాఘవం సహ లక్ష్మణం, వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా. ఓ వైదేహి, దైత్య సంహారమునకై ప్రయత్నము చేయు విష్ణువు వలె రాక్షస వధార్థము యత్నించుచున్న లక్ష్మణ సహితుడగు రాముని నీవిప్పుడే చూడగలవు. త్వద్దర్శన కృతోత్సాహమాశ్రమస్థం మహాబలం, పురందర మీవాసీనం నాగరాజస్య మూర్ధని. గజరాజైన ఐరావతము శిరస్సుపై గూర్చుండియున్న ఇంద్రుని వలె ప్రశ్రవణ పర్వతాశ్రమమున నున్నవాడును, గొప్ప బలము కలవాడును, నిన్ను చూచుటకు ఉత్సహించుచున్నవాడునగు రాముని యొద్దకు నిన్ను తీసుకొని పోయెదను. పృష్ఠమారోహ మే దేవి మా వికాంక్షస్వ శోభనే, యోగమన్విచ్ఛ రామేణ శశాంకేనేవ రోహిణీ. శోభనురాలవగు సీతాదేవి, నా వీపుపై నెక్కుము, ఉపేక్షింపకుము. రోహిణి చంద్రుని పొందినట్లు నీవు రాముని పొందుము. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిషా, మత్పృష్ఠ మదిరుహ్యత్వం తరాకాశ మహార్ణవౌ. చంద్రునితోనూ గొప్ప తేజస్సు గల సూర్యునితోనూ మాటలాడుచున్నట్లు నా వీపుపై నెక్కి ఆకాశ మార్గమున సముద్రమును దాటుము. నా హి మే సంప్రయాతస్య త్వామితో నయతోంగనే, అనుగంతుం గతిం శక్తాః సర్వే లంకా నివాసినః. అమ్మా, నిన్ను నేను తీసుకొని పోవునప్పుడు నన్నెవ్వరైనా నడ్డగింతురని తలంపకుము. ఈ లంకలోనున్న వారెవ్వరునూ నేనాకాశ మార్గమున బోవునప్పుడు నన్ను అనుసరించి రాలేరు. యథైవాహమిహ ప్రాప్తస్తథైవాహమసంశయః, యస్యామి పశ్య వైదేహి త్వాముద్యమ్య విహాయసం. ఓ వైదేహి, నేనెట్లు సులభముగా నిక్కడికి వచ్చితినో అట్లే నిన్నెత్తుకొని ఆకాశ మార్గమున బోగలను. ఈ విషయమున నీవు సందేహింపనక్కరలేదు. మైథిలీతు హరిశ్రేష్ఠాత్ శ్రుత్వా త్వా వచనమద్భుతం, హర్ష విస్మిత సర్వాంగీ హనుమంతమథా బ్రవీత్. సీతాదేవి హనుమంతుడు పలికిన ఈ మాటను విని మిక్కిలి సంతోషమును ఆశ్చర్యమును పొంది యతనితో నిట్లెనెను. హనుమన్ దూరమత్వానం కథం మాం ఓఢుమిచ్చసి, తదేవ ఖలు తే మన్యే కపిత్వం హరియూథప. ఓ హనుమంతుడా, నీవు నన్ను మోసికొని చాలా దూరము పోవలనని తలంచుచున్నావు. ఇట్టి ఆలోచనయే నీవు కోతివని చెప్పకయే చెప్పుచున్నది. కథం వాల్ప శరీరస్త్వం మామితో నెతుమిచ్చసి, సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ. వానరశ్రేష్ఠుడవగు హనుమంతుడా, నీ శరీరము చాలా చిన్నది కదా. ఇట్టి నీవు నన్ను మోసికొని పోయి నా భర్తయగు రాముని యొద్ద ఎట్లు చేర్చగలవు? సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మరుతాత్మజః
చింతయామాస లక్ష్మీవాన్నవం పరిభవం కృతం. కాంతి కలవాడును వాయుపుత్రుండును అగు హనుమంతుడు సీత పలికిన మాటలను విని తనకప్పుడు క్రొత్తగా అవమానము కలిగినట్లు భావించి ఇట్లాలోచింపసాగెను. నమే జానాతి సత్వం వా ప్రభావం వాసితేక్షణా తస్మాత్ పశ్యతు వైదేహీ యద్రూపం మమ కామతః. నల్లని కన్నులు కల ఈ సీతాదేవి నా సత్వమును గూర్చిగాని ప్రభావమును గూర్చిగాని ఎరుగదు. అందువలన నీమెకు నా నిజరూపమును చూపెదనుగాక. ఇతి సంచింత్య హనుమాంస్తదా ప్లవగసత్తమః దర్శయామాస వైదేహ్యా స్వరూప మరిమర్దనః. ప్లవగోత్తముడును శత్రువులను మర్దింపగలవాడును అగు హనుమంతుడిట్లాలోచించి తన నిజస్వరూపమును సీతాదేవికి చూపెను. స తస్మాత్ పాదపాద్దీమానాప్లుత్య ప్లవగర్షభః తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్. బుద్ధిమంతుడగు హనుమంతుడు సీతాదేవికి తనపై నమ్మకము కలుగుటకై యా వృక్షము నుండి కింద కురికి తన శరీరమును పెంచసాగెను. మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభః అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వనరోత్తమః. తన దేహమును పెంచిన వానరోత్తముండగు హనుమంతుడు మండుచున్న నిప్పుతో సమానమగు కాంతి కలిగి మేరు పర్వతముతోనూ మందర పర్వతముతోనూ సమానముగా ప్రకాశించుచు సీతాదేవి ఎదుట నిలిచెను. హరిః పర్వత సంకాశస్థా మ్రవక్త్రో మహాబలః వజ్రదంష్ట్రనఖో భీమో వైదేహీమిదమబ్రవీత్. గొప్ప బలము గల యా వానరుడు పర్వతాకారము కలిగి ఎర్రని ముఖము కలవాడై వజ్రముల వలె దృఢమైన దంతములు నఖములు కలవాడై చూపరులకు భయమును పుట్టించుచు సీతాదేవితో ఇట్లు పలికెను. సపర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణాం లంకామిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే. అమ్మా, పర్వతములతోనూ వనములతోనూ మేడలతోనూ ప్రాకారములతోనూ తోరణములతోనూ కూడిన ఈ లంకా పట్టణమును పెల్లగించి రావణునితో కూడా తీసుకుని పోవుటకు నాకు శక్తి కలదు. తదవస్థాప్యతాం బుద్ధిరలం దేవి వికాంక్షయా విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం. అందువలన నో దేవి, సందేహింపకుము, నీ బుద్ధిని స్థిరముగా నిలుపుకొనుము. ఓ వైదేహి, లక్ష్మణునితో కూడా రామునకు దుఃఖము లేకుండునట్లు చేయుము. తం దృష్ట్వా భీమ సంకాశమువాచ జనకాత్మజా పద్మపత్ర విశాలాక్షి మారుతస్యౌరసం సుతం. చూచువారికి వెరపు గొల్పువాడును వాయుదేవుని కన్న కొడుకునగు హనుమంతుని జూచి పద్మపత్రముల వంటి విశాలములగు కన్నులు గల సీతాదేవి ఇట్లు పలికెను. తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వాయోరివ గతిం చైవ తేజశ్చాగ్నేరివాద్భుతం. గొప్ప వానరుడవైన హనుమంతుడా, నీ సత్వమును బలమును బాగుగా నెరుగుదును. నీ గమనము వాయుదేవుని గమనము వంటిది, నీ తేజము అగ్ని తేజస్సు వలె అద్భుతమైనది. ప్రాకృతోన్యః కథం చేమాం భూమిమాగంతుమర్హతి ఉదధేర ప్రమేయస్య పారం వానరపుంగవా. ఓ వానరపుంగవుడా, సామాన్యుడైన వేరొకనికి అపారమైన ఈ సముద్రమును దాటి ఈ చోటికి వచ్చుటకు సాధ్యము కాదు. జానామి గమనే శక్తిం నయనే చాపి తే మమ ఆవశ్యం సంప్రధార్యాషు కార్యసిద్ధిర్మహాత్మనః. ఓ హనుమంతుడా, నీవాకాశ మార్గమున పోగల శక్తి కలవాడవనియు నన్ను కూడా ఆ మార్గమున తీసుకుని పోగలవనియు నాకు తెలియను. అయినను మహాత్ముడగు రాముని కార్యము సిద్ధించు విధమును ఆలోచింపవలెను. అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం
త్వయా నఘ వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్తవ. పాపరహితుడవును కపిశ్రేష్ఠుడవు నగు హనుమంతుడా, నేను నీతో కూడా వచ్చుట యుక్తముగా దోచదు. నీవు వాయువేగము గలవాడవు. నీ వేగమునకు దాళలేక భయపడి నేను మూర్ఛనొందవచ్చును. అహమాకాశమాపన్నా హ్యుపర్యుపరి సాగరం ప్రపతేయం హి తే పృష్టాద్భయాద్వేగేన గచ్చతః. నేను సముద్రమునకు మీదుగా ఆకాశ మార్గమున పోవునప్పుడు త్వరితగతిని పోవు నీ వేగమునకు భయపడి మూర్ఛపోయి నీ వీపు నుండి సముద్రమున పడవచ్చును. పతితా సాగరే చాహం తిమినక్రజుషాకులే భవే యమాశు వివశా యాదసామన్నముత్తమం. సముద్రము తిమింగలములతోనూ మొసళ్లతోనూ పెద్ద పెద్ద చేపలతోనూ సంకులమై ఉండును. అందు నేను పడినచో ఆ జలచరములకు ఆహారమగుదును. నచ శక్ష్యే త్వయా సార్ధం గంతుం శత్రు వినాశన కళత్రవతి సందేహస్త్వయ్యపి స్యాద సంశయః. నీవు శత్రువులను నశింపజేయు పరాక్రమము కలవాడవే. అయినను ఈ స్థితిలో నిన్ను నీవు రక్షించుకొనుటయే కాక నన్ను కూడా రక్షింపవలసి వచ్చును. ఈయది నీకును కష్టమే, సందేహము లేదు. ప్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసాభిమ విక్రమాః అనుగచ్చేయురాదిష్టా రావణేన దురాత్మనా. నన్ను నీవు తీసుకుని పోవుచున్నట్లు తెలిసిన ఎడల దురాత్ముడగు రావణుడు ఊరకయుండడు. అతని ఆజ్ఞ గైకొని భయంకరమగు పరాక్రమము గల రాక్షసులు నిన్ను వెంబడింతురు. తైస్త్వం పరివృతశూరై శూలముద్గర పాణిభిః భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీర కళత్రవాన్. శూరులను శూలములను ఇనుప గుదియలను ధరించిన వారు నగు రాక్షసులు నిన్ను చుట్టుముట్టుదురు. నీవు నన్ను రక్షించుచు నిన్ను కాపాడుకొనుచుండవలెను గదా. అపాయము కలుగుననియే నా సందేహము. సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసాస్త్వం నిరాయుధః కథం శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుం. ఆయుధములతో గూడిన రాక్షసులు పెక్కుమంది. ఆకాశమున నీవు నిరాయుధుడవైన ఏకాకివి. నీవెట్లు యుద్ధము చేయగలుగుదు, నన్నెట్లు కాపాడగలుగుదు. యుధ్యమానస్య రక్షోభిస్తవ తైః క్రూరకర్మభిః ప్రపతేయం హి తే పృష్టాద్భయార్తా కపిసత్తమా. ఓ వానరోత్తముడా, క్రూరకర్ములకు రాక్షసులతో నీవు యుద్ధము చేయుచున్నప్పుడు నేను భయపడి నీ వీపు నుండి జారి సముద్రములో పడిపోవుదును. అథ రక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథం చిత్సాం పరాయే త్వాం జయేయుః కపిసత్తమా. ఓ కపిసత్తముడా, రాక్షసులు భయంకర స్వరూపముతో పెద్ద దేహములు కలిగి ఉందురు. వారు మిక్కిలి బలవంతులు. వారు యుద్ధమునందు కష్టపడి అయినను నిన్ను జయింతురు. అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్య తే పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాపరాక్షసాః. అట్లు కాకున్నను నీవు యుద్ధము చేయుచు పరవశుడవై ఉన్నచో నేను క్రింద పడవచ్చును. అప్పుడు క్రూరులైన ఆ రాక్షసులు నన్ను తీసుకొని పోగలరు. మాం వా హరే యుస్త్వధస్తాద్విష సేయురథాపి వా అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయ పరాజయౌ. యుద్ధము జరుపునప్పుడు జయాపజయములను నిర్ణయింపలేము. నీవపజయము పొందినను పొందవచ్చును. అప్పుడు వారు నీ నుండి నన్ను లాగికొని పోవచ్చును, లేదా చంపినను చంపవచ్చును. అహం వాపి విపద్యేయం రక్షోభిరభి తర్జితా త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవేన్నిష్ఫల ఏవ తూ. నేను రాక్షసుల బాధల వలన మరణించిన ఎడల ఓ వానర శ్రేష్ఠుడా, నీ ప్రయత్నమంతయు వ్యర్థమైపోవును. కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశో
హీయే త్వయా శస్త్రైస్తు రాక్షసైః. నీవు రాక్షసులనందరినీ చంపుటకు సమర్థుడవే కావచ్చును, కాని నీవు రాక్షసులను చంపి నన్ను తీసుకొని పోయిన ఎడల రాముని కీర్తికే భంగము కలుగును. అథవాదాయ రక్షాంసి వ్యసేయుః సంవృతేః మాం యత్ర తే నాభిజానీయుర్హరయో నాపి రాఘవౌ. అట్లు కాకున్నను రాక్షసులు నన్ను తీసుకొని పోయి రామలక్ష్మణులకు గాని వానరులకు గాని తెలియని చోట నన్ను దాచినను దాచుదురు. ఆరంభస్తు మదర్థో యం తతస్తవ నిరర్ధకః త్వయా హి సహ రామస్య మహానాగమనీ గుణః. పిదప నన్ను గురించి నీవు చేసిన ప్రయత్నమంతయును వ్యర్థమగును. అందువలన రాముడు నీతో కూడా ఇచ్చటకు వచ్చుటయే మేలై ఉండును. మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతॄణాం చ మహాబాహో తవ రాజకులస్య చ. గొప్ప బాహువులు కల హనుమంతుడా, మహాత్ముడగు రామునకును అతని సోదరులకును నీకును మీ రాజుగు సుగ్రీవునకుని అతని బంధువర్గమునకును ప్రాణములు నాపైనేయున్నవి కదా. తౌ నిరాశౌ మదర్థం తు శోక సంతాపకర్షితౌ సహ సర్వరక్ష హరిభిస్త్య క్ష్యతః ప్రాణ సంగ్రహం. నేను కానరానందున నిరాశులై రామలక్ష్మణులు తీరని దుఃఖమును సంతాపమును పొంది సమస్త వానరులతోనూ వృక్షములతోడను కూడా ప్రాణములు విడువగలరు. భర్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర న స్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవ. ఓ వానర పుంగవ, భర్త యందలి భక్తిననుసరించి నేను రాముని శరీరమును విడిచి వేరొక పురుషుని దేహమును తాకను. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీషా కిం కరిష్యామి వినాథా వివశా సతీ. అయితే నీవు రావణుని శరీరమును తాకలేదా అని అందువేమో. రావణుడు నన్ను బలాత్కారముగా తీసుకొని పోవుచున్నప్పుడు దిక్కులేని దానినై శరీరము వశము తప్పి ఉన్న నేనేమి చేయగలను. యది రామో దశగ్రీవమిహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తత్తస్య సదృశం భవేత్. రాముడిచ్చటి నుండి వచ్చి బంధు సహితముగా దశకంఠుని సంహరించి ఇచ్చటి నుండి నన్ను తీసుకొని పోవుటయే సర్వవిధములా నుచితమని తోచుచున్నది. శ్రుతాహి దృష్టాశ్చ మయా పరాక్రమా మహాత్మనస్తస్య రణావమర్దినః న దేవ గంధర్వ భుజంగ రాక్షసా భవంతి రామేణ సమాహి సంయుగే. మహాత్ముడును యుద్ధమునందు శత్రువులను మర్దించువాడునగు రాముని పరాక్రమము గాథల నిన్నింటినో వింటిని. పరాక్రమములను కన్నులారా చూచితిని. దేవగంధర్వులలో గాని నాగులలో గాని రాక్షసులో గాని యుద్ధముననతని నెదిరించువారు అతనికి సమానులు లేనే లేరు. సమీక్ష్యతం సంయతి చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషహేత రాఘవం హుతాశనం దీప్తమివానిలేరితం. రాముడు మహాబలుడు, ఇంద్రుని పరాక్రమము కలవాడు. అతడు విచిత్ర గతులు గల వింటిని ధరించి లక్ష్మణునితో గూడి యుద్ధరంగమున నిలువగా వాయుదేవునితో గూడిన అగ్నివలె వెలుగుచుండును. అతని నెరిదిరింప నెవ్వరికి సాధ్యమగును. సలక్ష్మణం రాఘవమాజిమర్దనం దిశాగజం మత్తమివ వ్యవస్థితం సహేతకో వానరముఖ్య సంయుగే యుగాంత సూర్య ప్రతిమం శరార్చిషం. ఓ వానరోత్తమా, రాముడు యుద్ధమునందు శత్రువులను మర్దించువాడు, కుదించిన దిగ్గజము వంటివాడు. ప్రళయకాలమందలి సూర్యుని వలె ప్రకాశించుచు ఆ సూర్యకిరణముల వంటి బాణముల ప్రయోగించుచు లక్ష్మణునితో గూడి ఉండగా యుద్ధముననాతని నెవ్వరెదిరింపగలరు. సమే హరిశ్రేష్ఠ
సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహోపపాదయ చిరాయ రామం ప్రతి శోకకర్షితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం. ఓ కపిశ్రేష్ఠుడా, నీవు నా భర్తయగు రాముని, లక్ష్మణుని, వానర సేనా నాయకులను వేగముగా నిటకు దీసికొని రమ్ము. ఓ వానరోత్తమ, రాముని విడిచి బహుకాలము దుఃఖమున గృశించి ఉన్న నేనానందమును పొందునట్లు చేయుము. ఇది శ్రీమత్ సుందరకాండము 37వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.